హలో అండి, నమస్తే. వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది ఈ రోజులో హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి, అంటే హెల్తీగా ఉండాలి అని చెప్పి చాలామంది కూడా ప్రౌడ్స్ అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము. లైక్ మెంతులు కానీ, శనగలు కానీ, పెసలు కానీ. సో ఇలా మనం చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట. ఏ క్లాత్లోనో చుట్టి నానబెట్టేసి అప్పుడు ప్రౌడ్స్ని తయారు చేసుకుంటున్నాం. బట్ అలా కాకుండా ఇలాగే గాజు సీసాలో కనుక మనం ప్రౌడ్స్ తయారు చేసుకుంటే ఎలాంటి ఫంగస్ కానీ జిగురు కానీ లేకుండా చాలా హైజీనిక్గా తయారవుతాయి అన్నమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఎందుకంటే మెంతులు ప్రౌడ్స్ అనేవి ఎక్కువ నేను తీసుకుంటాను. ఇవి నేను మెంతులు క్లాత్లో చుట్టి పెట్టడం వల్ల క్లాత్ అంతా కూడా బ్లాక్ అయిపోయేది, అండ్ మెంతులు కూడా జిగురు కింద వచ్చేసాయి. ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే నాకు మంచి బాటిల్ దొరికిందనమాట. దాని ఆర్డర్ పెట్టాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. బాటిల్ మాత్రం చాలా బాగుంది, గాజు బాటిల్ అంటే చాలా దలసరిగా ఉంది. క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట. క్యాప్కి హోల్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కనుక ప్రౌడ్స్ అనేవి నైట్ అంతా కూడా మనం ఏవైతే పెసలు కానీ శనగలు కానీ ఏం తీసుకుంటామో అవి ఈ గాజెస్లో వేసి కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసి నైట్ అంతా ఉంచేయాలి. ఆ మార్నింగ్ ఆ వాటర్ని బాగా తీసేసి కొంచెం వాటర్ వేసి ఆ ప్రౌడ్స్ని ఏవైతే ఉన్నాయో కడిగి పెట్టాలన్నమాట. కడిగి పెట్టేసి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మన కింద బోర్లు పెట్టి ఉంచేయాలి. అంటే హోల్స్ ఉన్నాయి కదా క్యాప్కి, అలా తిరగబెట్టి ఉంచేస్తే కనుక మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. పైన బ్లాక్ కలర్ క్లాత్ కూడా వాళ్ళే ఇచ్చారు. అది కనుక అలా తొడిగేసి ఉంచేస్తే కనుక చీకట్లో ప్రౌడ్స్ అనేవి బాగా వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అందుకని ఆ క్లాత్ సిల్క్తో ఉంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, గట్టిగానే ఉంది. అది చుట్టేసి ప్లేట్లో మనం ఈ యొక్క సీసాని బోర్ల పెట్టేసి ఉంచేస్తే కనుక ఈవినింగ్ కల్లా ప్రౌడ్స్ మొలకలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఒక అంగుళం వరకు కూడా స్ప్రౌట్స్ వచ్చాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్కడ కూడా జిగురు లేదు, స్మెల్ లేదు, ఏం లేదనమాట. అలాగే పెసలు కానీ శనగలు కానీ మెంతులు కానీ ఇంకా మనకి ఏమి ప్రౌడ్స్ కావాలనుకుంటే అవి ఈ సీసా ద్వారా మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా అనమాట. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా. ఎంతవరకు మొలకలు వచ్చాయని కూడా వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసారు కదా, మ్యాక్సిమం ఒక్క అంగుళం వరకు కూడా ప్రౌడ్స్ అనేవి వచ్చాయన్నమాట. చాలా హెల్తీ. మెంతులు ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే చేదు ఉండదండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచివి. ఈ యొక్క ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి, ఇన్సులిన్ అనేది కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి.